ప్రధానంగా ఈరోజు కొందరు పని కట్టుకొని ప్రజల్లో చాలా గందరగోళాన్ని అయోమయాన్ని సృష్టించేటువంటి ప్రయత్నంలో భాగంగా గోవధ నిషేధము అనేటువంటి అంశంపై కేంద్ర ప్రభుత్వము ప్రత్యేకించి ఎన్డీఏ ప్రభుత్వం చట్టం చేసిందని చాలామంది దుష్ప్రచారం చేస్తున్నారు. అసలు కేంద్ర ప్రభుత్వం ఈ చట్టం చేయలే. ఈ కేంద్ర ప్రభుత్వానికంటే ముందు ఎంతో కాలంగా భారతదేశము చాలా ప్రతిష్టాత్మకంగా భావించే స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారు, ఆవిడ ఈ భారతదేశం దేనికి పనికిరాదు, ఇది అలాంటిది అనుకున్నటువంటి రోజుల్లో విదేశీయులందరికీ కూడా నోటి మీద ముక్కు మీద వేలు వేయించేలా తన రాజకీయ శక్తినేంటో చాటుకున్నారు. ఆవిడ ఒక మహిళ. ఆవిడ కూడా పార్లమెంటు సాక్షిగా ఏ రాజకీయ నాయకుడు ఏమాత్రమూ బుర్ర పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు గోవధ నిషేధ చట్టాన్ని ధిక్కరించరు అని ఆవిడ స్పష్టంగా తెలియజెప్పింది. అంటే ఆవిడేమైనా ఈ చట్టం చేశారనే? కాదు, ప్రభుత్వాలు చేసిన చట్టం కాదు. భారతదేశ సంస్కృతిని అనుసరించి రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయడంలో అంబేద్కర్ గారి నేతృత్వంలో కమిటీ ఏదైతే ఉందో వాళ్ళందరూ భారతీయ సంస్కృతి ఏమిటో తెలుసుకుని దీనికి అనుగుణంగా మాత్రమే భారతీయ రాజ్యాంగము తయారు కావాలని ఏర్పాటు చేసుకుని అందులో భాగంగా ఆర్టికల్ 48లో గోవధ నిషేధాన్ని చాలా అద్భుతంగా వాళ్ళు పొందుపరిచారు. దాన్ని అమలు చేయాలి అని అన్ని రాష్ట్రాలకు కూడా సూచనలు సంకేతాలు ఇవ్వడం జరిగింది. రాజ్యాంగాన్ని మనం గుర్తించకుండా, రాజ్యాంగంలో ఉన్న అంశం కూడా వీళ్ళకి తెలియకుండా వీళ్ళు మేము మేధావులు అనుకుంటున్నారు, వీళ్ళు కుహనా మేధావులు దుష్ప్రచారం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చింది కావాలని, కేంద్ర ప్రభుత్వం స్వామీజీల మాటలు వింటుంది, హిందువుల మాటలే వింటుంది, ఇది వెజిటేరియనిజం అంటే శాకాహారాన్ని అందరి మీద రుద్దుతుంది, పేదవారి యొక్క పొట్ట కొడుతుంది, పేదవారి యొక్క కూడు లాక్కుంటుంది, దీంట్లో అంత శక్తి ఉంది ఇంత శక్తి ఉంది, దీన్ని కేంద్ర ప్రభుత్వం పనిగట్టుకొని చేస్తుందని మాట్లాడుతున్నటువంటి కుహనా మేధావులు ఎవరైతే ఉన్నారో వారందరూ దయచేసి మీ స్వార్థాలు, మీ కుట్రలు కుతంత్రాలు పక్కన పెట్టి మీరు వాస్తవాన్ని మీరు ముందు అర్థం చేసుకోండి, వాస్తవాల్ని ప్రజలకి తెలియచెప్పండి, బాగుంటుంది.